ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రెండు ప్రధాన రాజకీయ కార్యకలాపాలు సాగాయి. ఒకటి, అధికారంలో ఉన్న కూటమి పెద్దలు తిరుపతిలో బహిరంగ సభ పెట్టడం. విపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం. ఈ రెండింటిని చూస్తే మనం 164 సీట్లతో అధికారంలో ఉండి ముగ్గురు కలిసి పెద్ద మనుషులందరూ తిరుపతిలో మీటింగ్ పెట్టుకుంటే ఎక్కడే కూడా ఉత్సాహం కనిపించలేదు. చాలా కళావిహీనంగా కనిపించారు. ఎందుకో చాలా డల్లుగా కనిపించారు. ఎక్కడే కనుక ఒక చిన్న నవ్వుకుంటేనే దాన్ని పిఆర్ స్టంట్లుగా ప్రమోట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళ మీడియాకు, వాళ్ళ సోషల్ మీడియాకు. చివరికి సినిమా డైలాగులు చెప్పుకోవాల్సి వచ్చింది. అక్కడున్న జనంతో క్లాప్స్ కొట్టించుకోవడం కోసం విరాట్ కోహ్లీ లాంటి లెజెండరీ క్రికెటర్ల పేర్లు వాడుకోవాల్సి వచ్చింది. విరాట్ కోహ్లీ లాంటి పేర్లు వాడుకోవడం, సినిమా డైలాగులు చెప్పడం, లేదు ఇంకేమైనా జగన్ తిట్టి అక్కడ వచ్చిన వాళ్ళు కాస్త క్లాప్స్ కొడతారేమో అని చెప్పి ఇంత తప్పితే, ప్రాసలు డైలాగులు తప్పితే అని ఎక్కడా కనుక ఉత్సాహంగా కనిపించలేదు. ఏదో చాలా ముభావంగా 164 సీట్లతో అధికారంలో ఉన్నారు. అసలు వీళ్ళ ఉత్సాహంతో సభ రీసౌండ్ ఇవ్వాలి. బ్యా. మరోవైపు అటువైపు వైసీపీ చూడండి, కేవలం 11 సీట్లు, వేల మంది మీద కేసులు, అరెస్టులు, నిర్బంధాలు, దాడులు, ఆర్థిక విధ్వంసాలు, ఆర్థిక నిర్బంధాలు, వ్యవస్థలను విడిగా వాడుకొని వాళ్ళ మీద ప్రయోగించుకుంటూ ఇన్ని ఎదుర్కొంటూ కూడా వాళ్ళ నిరసన కార్యక్రమాలు విజయవంతమైన దాన్ని చూస్తే, వాళ్ళ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న జనం యొక్క స్పందన చూస్తే అసలు జాతీయ స్థాయిలో టాప్ 3లోనే 2 years ఫర్ టీడీపీ బ్యాక్ స్టాబింగ్ అనే హ్యాష్ ట్యాగ్ను సర్క్యులేట్ చేసి దాని కింద వీళ్ళు వైరల్ చేసిన వీడియోలు, అసలు ఆ నిరసన కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్న కార్యకర్తలు జనాన్ని చూస్తే అధికారంలో ఉన్నదెవరు, అధికారంలో లేనిదెవరు, లేని వాళ్ళ ఉత్సాహమేమో రాష్ట్ర వ్యాప్తంగా రీసౌండ్ ఇస్తుంది. ఉన్న వాళ్ళ డల్నెస్ ఏమో ప్రతి ఒక్కరి మొహాల్లో మరింత డల్నెస్ని వాళ్ళ కార్యకర్తల్లో కూడా చాలా ఒక నిశ్చోదనం, అంటే పూర్తిగా ఒక డల్నెస్ని వాళ్ళ కార్యకర్తలు కూడా పూర్తిగా నింపేస్తూ ఉంది. మరి అధికారంలో ఉన్న వాళ్ళు ఇంత డల్ ఎందుకున్నారు? అధికారంలో లేని వాళ్ళు ఇంత యాక్టివ్గా నిరసన కార్యక్రమం ఎట్లా చేస్తున్నారు? ఆశ్చర్యం.